హాయ్ అండి అందరికీ. నేను మీ ప్రియ. వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ముస్నూరు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడూ కుకింగ్ అండ్ షాపింగ్ వ్లాగ్స్ చేసి బోర్ కొడుతుంది ఫ్రెండ్స్. అందుకే ఈరోజు డే ఇన్ మై లైఫ్ వీడియో చేస్తున్నాను. ఇంకా నాకు కూడా కొంచెం హెల్త్ అప్సెట్ అయింది. ఫీవర్ వచ్చి తగ్గింది. సో ఈరోజు ఏం చేస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈరోజు ఏకాదశి అనమాట. మార్నింగ్ పెద్దమ్మ టెంపుల్ వెళ్ళాలి అనిపించింది. సో మార్నింగ్ ఇంట్లో చక్కగా పూజ చేసేసుకొని స్టార్ట్ అయ్యాము. టాబ్లెట్స్ వేసుకోవాలని టిఫిన్ ప్రిపేర్ చేసే టైం లేక అండ్ ఓపిక కూడా లేదు. ఈరోజు టిఫిన్ బయట చేసాము. సో మేము కేపీహెచ్బిలో నెక్సెస్ మాల్ లైన్లో ఉన్న మధురం టిఫిన్స్కి అయితే వచ్చాము. ఇక్కడ కారం ఇడ్లీ చాలా బాగుంటుంది. మీరు నియర్ బై ఉంటే తప్పకుండా ట్రై చేయండి. స్విగ్గీ, జొమాటో కూడా అవైలబుల్ ఉంది. నా వీడియోస్ చూసి సపోర్ట్ చేసే వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోస్ మీ వరకు రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే న్యూ వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. మీ వాల్యుబుల్ లైక్స్ అండ్ కమెంట్స్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. సో మేమైతే తినేసాము. అత్తయ్య కూడా వస్తాను అన్నారు గుడికి. సో ఇంటికి వెళ్ళి పిక్ చేసుకొని టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఈ టెంపుల్ వచ్చేసి జూబ్లీ హిల్స్లో ఉందండి. మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇందులో 2 వీలర్ అండ్ 4 వీలర్ పార్కింగ్ కూడా ఉంది. మనకి లైఫ్లో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా టెంపుల్కి రాగానే అవన్నీ మర్చిపోతాము. ఒక పాజిటివ్ ఫీల్ అయితే ఉంటుంది. సో మేము వెళ్ళేసరికి 11:30 అయింది. స్పెషల్ డేస్కి ప్రతి మంగళవారం అండ్ శుక్రవారం అమ్మవారిని దర్శించుకుంటారు. అండ్ వీకెండ్స్ పెద్దమ్మ టెంపుల్ చాలా రష్ ఉంటుంది. అమ్మవారి టెంపుల్లో ధ్వజస్తంభం దగ్గర కాయిన్ నిలబడితే కోరికలు తీరుతాయి అంటారు. బట్ ఫుల్ రష్ ఉండడం వల్ల మేము ట్రై చేయలేదు. మీరెవరైనా ట్రై చేస్తే మీ కోరిక తీరితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏకాదశి కాబట్టి ఇంకా రష్ ఎక్కువ ఉంది. 1 PM క్లోజ్ చేస్తారంట. ఎండ అయితే విపరీతంగా ఉందండి. కింద కాళ్ళు కాలిపోతున్నాయి. త్వరగా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. లోపల ఇంకా వీడియో తీయలేదు. అమ్మవారు చాలా బాగున్నారు. కళ్ళు 2 సరిపోలేదు. రష్ ఉండడం వల్ల అండ్ క్లోజింగ్ టైం కాబట్టి ఎక్కువసేపు ఉన్నట్టు అనిపించలేదు. నెక్స్ట్ పక్కనే లక్ష్మీదేవి, గణపతి, సరస్వతి అండ్ నాగదేవత ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ ప్రసాదం లైన్ చూస్తుంటే తిరుపతి గుర్తొచ్చింది. అంత పెద్ద లైన్ ఉంది. అభిషేకం లడ్డు, పులిహోర, వడ, కంకణాలు ఇస్తారు. మేం వెళ్ళే టైంకి మాకు ఓన్లీ పులిహోర ఒకటే ఉంది. ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యాము. అత్తయ్య స్వీట్స్ తీసుకుంటా అన్నారు. ఇదేదో కొత్తగా ఉంది అని వెళ్ళాము. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం అంట. స్వీట్ ఇంకా ఒక హాట్ తీసుకున్నాము. పేర్లు బాగానే పెడుతున్నారు కానీ క్వాలిటీ ఉండట్లేదు. ఆయిల్ స్మెల్ వచ్చాయి. మీరు ఒకవేళ ఇక్కడ తీసుకోవాలి అనుకుంటే మాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. సో నేనైతే రికమెండ్ చేయను ఫ్రెండ్స్. ఇంకా ఇంటికి వచ్చేసరికి 1:30 అయింది. ఎండకి దిమ్మ తిరిగింది. గబగబ వంట చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఈవినింగ్ వచ్చేసి కుక్కట్పల్లి దగ్గర ఉన్న మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్కి అయితే స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ ఎంత ఎండ ఉందో ఈవినింగ్ అంత వర్షం పడింది. అండర్ వాటర్ టన్నల్ అండ్ స్కూబా డైవింగ్ విత్ మర్మైడ్స్. టికెట్ కాస్ట్ వచ్చేసి 150 per head. 4 PM to 10 PM వరకు ఉంటుంది. వర్షం అంటే పెద్దగా ఏం పడట్లేదండి. చిన్న చినుకులాగా పడుతున్నాయి. ఈ ఎగ్జిబిషన్కి చాలా హైప్ అయితే వచ్చింది. ఏముంటుంది చూడాలి అని మేము కూడా వెళ్ళాము. ఎంట్రన్స్ వచ్చేసి ఇలా షార్క్ మౌత్ లాగా డిజైన్ చేశారు స్టెప్స్ పెట్టి. నైట్ టైం లైటింగ్స్తో అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ 200+ ఫిషెస్ ఉన్నాయి. కిడ్స్ ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ అని చెప్తాను. బ్యూటిఫుల్ మర్మైడ్స్ చూసాము. ఇంకా ఫుడ్ అండ్ షాపింగ్ పిల్లలకి బాగుంటుంది. ఎంజాయ్ చేస్తారు. ఈ ఎగ్జిబిషన్లో ఏముంది అనేది నాతో పాటు మీరు కూడా చూసేయండి.
మర్మెయిడ్స్ ఇలాగా నాన్ స్టాప్‌గా వచ్చే వాళ్ళని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటారు వాటర్‌లో. వాటర్‌లో అంతసేపు నానడం అంటే చాలా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. నైట్ అంతా కూడా వాన పడుతూనే ఉంది. సో జనాలు ఎక్కువ లేరు అండ్ ఎగ్జిబిషన్ పెట్టి చాలా రోజులైంది కాబట్టి ఆల్మోస్ట్ అందరూ విజిట్ చేసే ఉంటారు. ఇక్కడ అన్నీ ఉన్నాయి. పిల్లలకి రైడ్స్ అండ్ షాపింగ్ కూడా చేయొచ్చు. ఇందులో మెయిన్ ఫస్ట్ అట్రాక్షన్ వచ్చేసి అండర్ వాటర్ ఫిష్ టన్నల్ అండ్ స్కూబా డైవింగ్ రోజు 10 మెంబర్స్ బుకింగ్ ఉంటాయని చెప్పారు. షాపింగ్ చేద్దాము అంటే అంత స్టాల్స్ కూడా ఏమీ లేవు. సో మేము షాపింగ్ చేయలేదు. ఒకవేళ ఉన్నా కూడా రేట్స్ ఎక్కువ చెప్తున్నారు అండ్ బార్గెన్ అయితే కంపల్సరీ చేయాలి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళి ఏం పర్చేస్ చేయకుండా వచ్చాను. క్వాలిటీ అస్సలేం బాలేదు. జస్ట్ పిల్లల కోసం అయితే వెళ్ళొచ్చు. రైడ్స్ ఇంకా వాటర్ టన్నల్స్, మర్మెయిడ్స్ ఇంకా గేమ్స్ అవి ఇవి ఉన్నాయి కాబట్టి పిల్లలతో అయితే వెళ్ళొచ్చు. మేమైతే ఒక గేమ్ ఆడాము. అందులో ఇసిన్కర్ర వచ్చింది మాకు. ఒక కాటన్ బెడ్షీట్ అయితే తీసుకున్నాము. షాపింగ్ చేసిన ఫీలింగ్ అయితే రాలేదు. మీకు కూడా జరిగిందా ఇలాగా కమెంట్లో చెప్పండి. ఫస్ట్ టైం ఎగ్జిబిషన్కి వెళ్ళి 1 అవర్లో ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇంకా వాన కూడా స్టార్ట్ అయింది. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. టైర్డ్ అయిపోయాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం.